డిబేట్ లోకి తిరిగి స్వాగతం. ఒకసారి డాక్టర్ పివి రెడ్డి గారితో మాట్లాడదాం. మరి ఆయన 15 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఒక్క నిమిషం 2 నిమిషాలు మాట్లాడితే మళ్ళీ ఎందుకంటే నేను మాట్లాడలేదు ఇంకా మాట్లాడలేదు. సార్ మీరు రామ్మోహన్ గారు మీరు అప్పులు అభివృద్ధి విషయంలో మీరు మాట్లాడిన దానికి ఇవాళ మనం చర్చిద్దాము. ఒకసారి డాక్టర్ పివి రెడ్డి గారు 15 లక్షల కోట్ల నిధులు మనకు వచ్చిన అభివృద్ధి జరిగింది అంటున్నారు. అది మాట్లాడారు. ఒకటే మాట సార్, హైదరాబాద్ కత్తి లాంటిది. కత్తితో కూరగాయలు పోతే మెడకాయలు పోవచ్చు, మెడకాయలు పోతే వ్యతిరేకిద్దాం, కూరగాయలు పోస్తే మంచిది అంటున్నాను నేను ఒక్క మాట. సుభద్ర గారు నాకు చాలా గౌరవం ఉంది. నాకు సమస్య అంటే చెరువులు ఎందుకు అని అన్నారు హైదరాబాద్ లో. ఖచ్చితంగా కావాలమ్మా చెరువులు, ఎందుకంటే పంట పొలాల నుండి చెరువు అవసరం లేదు. పంట పొలాలు కాదు, ఇంకుడు గుంతలు దోమంటమే. ఇవే ఇంకుడు గుంతలకు మనకు వస్తాయి. మంచినీళ్ళు కావాలి కదా. మనం మంచినీళ్ళు ఎప్పటి నుంచి కృష్ణా నుంచి 3 లైన్లు వేసుకొని, గోదావరి నుంచి 2 లైన్లు వేసుకుంటే సరిపోతలేవు కదా. సరిపోవాలంటే చెరువులు ఉండాలి. చెరువులు పునరుద్ధరణ తప్పు కాదు, కానీ ఆ పేరు మీద పేదల గుడిసెలు తప్పు, పేదలను బతుకులు బాగా చేయడం, నష్టం చేయడం తప్పు అంటున్నాము. సెలెక్టివ్ హైదరాబాద్ మీరు తప్పుడు బాగా అంటున్నాడు. మిషన్ కాకతీయ ద్వారా ఆ చెరువు ఎట్లా బాగా చేసినాం అదింత మంచిదో, హైదరాబాద్ లో ఉన్న చెరువు కుంటలు పునరుద్ధరించాలి, అక్రమార్కులను బరికట్టాలి. మీ పార్టీలో ఉన్నారు అక్రమార్కులు, దొంగలు చాలా మంది ఉన్నారు, వాళ్ళ పార్టీలో ఉన్నారు. వాళ్ళు మీరు మొదలుకొని దొంగ సందులు కట్టుకుంటున్నారు. ఇవాళ అన్ని కాలేజీలు ఇవన్నీ కూడా తీసుకోవడానికి చేస్తున్నారు ఈ మాటలు. స్పష్టంగా హైదరాబాద్ లో అన్ని చెరువు కుంటలు బాగు చేయాల్సిందే, వాటిని అరికట్టాల్సిందే. అక్రమార్కులను బయటకు పంపించాలి, ఎవరైనా కానీ, టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ. అది చేయాలి. కానీ ఏంది కొన్న వాళ్ళని పట్టుకున్నారు కానీ అమ్మినోని పట్టిండ్రా? మీరు అది వేరు ఇది వేరు, అది వేరు. మీరు అనేదేమో ఇల్లు కట్టింది. అవగాహన ఏంటంటే మిషన్ కాకతీయ ఎంత మంచిదో, హైదరాబాద్ లో చెరువు కుంట రక్షించడం అంత పేరు హైదరాబాద్ చెరువుల్లోకి వచ్చే నీళ్ళు ఒకటే అట్లాంటివి వద్దా? మా చెరువులు వద్దా? మళ్లించగలుగుతారా? మిషన్ కాకతీయ ద్వారా మిషన్ కాకతీయులు అవినీతి ఉంది, వ్యతిరేకిద్దామా? మిషన్ మళ్ళిస్తేనే మంచినీళ్ళు అయితే ఎక్కడి నుంచి వస్తాయి మంచినీళ్ళు? మనం కాలువలు బాగా చేసుకుని మంచినీళ్ళు వస్తాయి. ఆ పని చేయాలి. అంటే మీరు ఏమంటున్నారు, హైదరాబాద్ జిల్లాని బయట తరలిద్దాం, కృష్ణా నది నుంచి మళ్ళీ గోదావరి నుంచి ఎత్తుకొస్తున్నామా? తప్పు అవగాహన కదా. తాగడానికి పనికిరాదమ్మా, గది మీ అవగాహన. అంటే తాగడానికి పనికిరావు. హైదరాబాద్ లో ఎన్నికలే ఎన్నికలు భూగా ప్రజలు మంచిగా అవుతాయి. మీరు 2 కలుపుతున్నారు. పారిశ్రామిక వ్యర్థాలను బయటకు పంపించాల్సిందే, ఎప్పుడు ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాల్సిందే. ఆ పాపంలో మీ 10 ఏళ్ళ మీ భాగస్వామ్యం లేదా? మీ 10 ఏళ్ళ భాగస్వామ్యం, వాళ్ళు 60 ఏళ్ళ భాగస్వామ్యం. మీరు దాన్ని పెట్టకండి. రామ్మోహన్ గారు ఒక నిమిషం మీరు ఆగండి సార్, ఆగండి. రామ్మోహన్ గారు డాక్టర్ గారు మాట్లాడుతున్నారు. రెండు పార్టీల గురించి మాట్లాడతాను నేను. 2014 మన తెలంగాణ రాష్ట్రం రాకముందు, మన తెలంగాణ రాష్ట్రంలో 45 లక్షల ఎకరాల పైచీలకు ప్రభుత్వ భూములు ఉండే.